వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ అశోక్ గురూజీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ప్రతి ఒక్కరికి, సామాన్య వ్యక్తుల నుంచి ఉన్నంత వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. అంటే నిజంగా దేవుడు ఉన్నాడా, ఉంటే గుడి బయట భిక్షగాళ్ళు ఎందుకు ఉంటారు, ఇదంతా కర్మ ఫలితమే అని అంటారా? నిజంగా కర్మ ఎలా పనిచేస్తుంది అని ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. ఒకసారి వివరించండి. ఓకే, మీరు అన్నట్టు గుళ్ళో దేవుడు ఉంటే బయట భిక్షగాళ్ళు ఎందుకున్నారు? తర్వాత భిక్షగాళ్ళు లేకపోతే సొసైటీలో పుణ్యం చేసేవాడు ఉండడు కదా. అడుక్కునేవాడు లేకపోతే పుణ్యం చేయడానికి ఎవడో ఒకడు ఉండాలి కదా. కాబట్టి భిక్షగాడు అనేవాడు ఉండాల్సిందే. ఇక్కడ విషయం ఏంటంటే, భగవంతుడు రాసే రాతలో అందరికి కూడా కోటేశ్వరులు అవ్వాలని రాయాల, అందరు కూడా భిక్షాధికారులు అవ్వాలని రాయాల. తర్వాత ఎవరి జాతకాన్ని ఎవరి కర్మభావాన్ని బట్టి వాళ్ళకి మారుతూ ఉంటుంది. అంతేగాని అందరూ కూడా కోటేశ్వరులు అవ్వలేరు. ఇప్పుడు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ తీసుకుంటే చిన్న ఎగ్జాంపుల్. అనిల్ అంబానీకి, ముఖేష్ అంబానీకి కొన్ని వేల కోట్లు ధీరుభాయ్ అంబానీ గారు ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళిద్దరు సమానంగా ఇచ్చారు. కానీ ముఖేష్ అంబానీ కన్నా అనిల్ అంబానీ గారు ఆ రోజు హైలో ఉన్నారు, చాలా హైలో ఉన్నారు. ఎందుకంటే రిలయన్స్ ఫోన్స్ కానీ ఏదైనా కూడా ఆయన ఇచ్చారు. కానీ ఇద్దరు సమానంగా ఇచ్చారు, ఇద్దరు బాగానే ఉన్నారు. ఇప్పుడున్న టైంలో దాదాపు 10 ఏళ్ళు 20 ఏళ్ళ కిందట మనం చూసుకుంటే, ఈరోజు బ్యాంకుల వాళ్ళు అందరూ కూడా అనిల్ అంబానీ మీద పడ్డారు. ఇప్పుడు ఏం చేశాడు? దివాలా కోరితనం తీసి దివాలా కోరి అయ్యాడు. అంటే ఎక్కువగా ఫెయిల్యూర్ కింద మనిషి అయిపోయాడు. ఎగనామం పెట్టాడు, డబ్బు ఎగనామం పెట్టేశాడు, మొత్తం అయిపోయింది. దివాలా తీశాడు. వాళ్ళ అన్న కొడుక్కి అన్న కూతురు పెళ్ళికే ఒక కొత్తగా వచ్చిన వ్యక్తిగా, అంటే ఒక చుట్టంగా కాకుండా ఎవరో కొత్త పర్సన్గా వచ్చాడు. అనిల్ అంబానీ గారు ముఖేష్ అంబానీ గారి కన్నా బాగా సంపాదించిన స్థానంలో ఉంది. ఎందుకు కింద పడిపోయాడు? దట్స్ కర్మ. అంటే ఎవరికి సమాన హక్కులు ఉండవు. నీకు సమాన హక్కులు నీకు ఇచ్చారు అంటే ఒకడు కిందకు వస్తాడు, ఒకడు పైకి వస్తాడు. ఇద్దరు అన్నదమ్ములు ఇంట్లో పుడితే ఇద్దరు కూడా సంపాదించుకొని కోటేశ్వరులు అయితే అవ్వాలి కదా. ఇద్దరు అవ్వరు, ఒకడే అవుతాడు, ఒకడే కాడు. ఎందుకనంటే ఇవి మన సొసైటీలో చూస్తున్నాం. అలానే నీ పూర్వజన్మ సుకృతం బట్టి నువ్వు ఈ జన్మెత్తుతావు. ఈ జన్మెత్తినప్పుడు నీతో రిలేషన్ ఎలా ఉండాలి, నీకు ఎవరి వల్ల సంపాదన వస్తుంది. కొంతమందికి పెళ్ళి అయిన తర్వాత భార్య వల్ల సంపాదన వస్తుంది, కొంతమంది పిల్ల పుట్టిన తర్వాత సంపాదించుకుంటుంటారు. వాళ్ళ కర్మభావంలో ఇంకొక కర్మ అనేది యాడ్ అయినప్పుడు సంపాదించుకుంటాడు. ఒక్కొక్కడు భార్య వచ్చిన తర్వాత మొత్తం నాశనం అయిపోతాడు. ఎందుకంటే వీడు అప్పుడుదా సంపాదించుకున్నంత కూడా పోగొట్టుకున్నాడు అవుతాడు. ఒకడు 25 ఏళ్ళకి సంపాదించడం మొదలుపెట్టి స్టాప్లోకి వెళ్ళి 4-5 లక్షలు 10 లక్షలు సంపాదిస్తాడు. ఒక 25, 30, 32 వచ్చి మళ్ళీ కింద పడిపోయి అంతే సైలెంట్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతుంటాడు. సాఫ్ట్వేర్ల పరిస్థితి అదే మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ మార్కెట్ పరిస్థితి, సొసైటీ పరిస్థితి అనేది ఇక్కడ లెక్కకుండా కర్మభావం బట్టి అది జరుగుతూ ఉంటుంది. అంటే భిక్షగాడు అనేది మీరు అన్నారు కాబట్టి, భిక్షగాడు అనేవాడు ఎందుకు పుట్టాడు అంటే వాడి కర్మభావం బట్టి తీర్చుకోవాల్సిన రుణాన్ని ఇక్కడ తీర్చుకోవాలి. భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే. కానీ భగవంతుడి దృష్టిలో అందరూ సమానమని ఇప్పుడు మనం మాట్లాడుతున్నామే. గుడికి వెళితే 100 రూపాయలు టికెట్ పెట్టేవాడు స్పీడ్గా వెళ్తున్నాడు, ఫ్రీ దర్శనం వాడు ఎందుకు తక్కువకి వెళ్తున్నాడు? ఎందుకంటే నీ కర్మభావం బట్టి అక్కడ దేవుడు అనేవాడిని కూడా చూసే విధానం బట్టి మారుతూ ఉంటుంది. అంటే మనుషుల కర్మభావం బట్టి మారుతూ ఉంటుంది. ఒక విఐపి వచ్చినప్పుడు అతను తీసుకువెళ్ళి కూర్చోబెట్టే విధానం, పెట్టే విధానం చాలా ఉంటుంది. నువ్వు వెళితే తీసి పక్కన పెడుతుంటారు, చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకని? అక్కడ కర్మభావం బట్టి అతను దేవుడి దగ్గరలో ఉన్నాడు. అంటే పూర్వజన్మలో అతను ఏదైతే కర్మలు చేసి దానికి అనుకూలంగా సక్సెస్ అయ్యాడో ఈ జన్మలో ఆ కర్మల నుంచి ప్లస్ తీసుకుంటున్నాడు, అంటే ఆ యోగాన్ని తీసుకుంటున్నాడు. వీడికి ఆ యోగం పోయిన జన్మలో వీడు బాగా హ్యాపీగా ఉన్నాడు, ఈ జన్మలో దరిద్రాన్ని అనిపించాలి కదా చేసిన పాప కర్మలు బట్టి. కాబట్టి ఇక్కడ నడిపించే విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడున్న సొసైటీలో స్పీడ్గా ఈరోజు కోటీశ్వరుడు అనేవాడు రేపు భిక్షాధికారి అవుతాడు, ఈరోజు భిక్షాధికారికి ఉన్నాడు రేపు కోటీశ్వరుడు అవుతున్నాడు. అంటే 1 డేలో మార్పు వస్తుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో పెట్టి కోట్లు సంపాదించిన వాళ్ళు పోయి ఉన్నారు, అదే స్టాక్ మార్కెట్లో పెట్టి కోట్లు నష్టం చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే 1 డే, ఒక 1 మినిట్లో జాతకాలు మారుతున్నాయి. ఇప్పుడు ఏది నమ్మాలి మనం? కాబట్టి కర్మభావం బట్టి ఇక్కడ జాతకాలు మారినా, యోగాలు మారినా అన్నీ కూడా కర్మభావం బట్టే ఉంటాయి. అంతేగాని
దేవుడి దృష్టిలో అందరు సమానంగా పుట్టినా ఈ యొక్క కర్మ ఫలితాలు మాత్రం 100% పొందాలి. ఒక్కొక్కడు తల్లిని బాగా చూసుకుంటాడు, ఒక్కొక్కడు తల్లిని కొడుతున్నాడు. ఎందుకు కొడుతున్నాడు అంటే కర్మభావం బట్టి, అంటే ఆమె చేసిన పాప కర్మలు, పోయిన జన్మ చేసిన కర్మలు బట్టి తల్లి స్థానాన్ని ఆడు చేయకూడదు ఆ పని, కానీ కర్మలు బట్టి అనుభవిస్తున్నాడు. ఇవన్నీ కూడా యాజకలు చెప్పాలంటే అన్నీ కూడా కర్మభావాన్ని బట్టి ఏర్పడుతూ ఉంటాయి. అంటే భిక్షగాలుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వాళ్ళ కర్మ తొలగించుకుంటున్నట్టు అని భావించవచ్చు. 100% కదా. ఇప్పుడు భిక్షాటన అన్నాం. భిక్షాటన చేసేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు కూర్చొని తీసుకునేటప్పుడు ఇలా కూర్చుంటాడు, అంటే 2 చేతులను సాపి పైకి ఆకాశం వైపు చూస్తాడు. మనం వేసేటప్పుడు ఇలా వేస్తుంటాం. ఈ భిక్షాటన తీసుకుంటున్నాడంటే నువ్వు చేసిన పాపకర్మలో వాడు కొంత తీసుకుంటున్నట్టు అర్థం. అంటే నీ జన్మలో, పోయిన జన్మలో వాడికి ఎంత రుణం ఉన్నావో నువ్వుకి ఎంత రుణం ఉన్నాడో ఆ రుణం అనేది ఇక్కడ తెచ్చుకుంటాడు. అది క్లియర్. తర్వాత భిక్షాటన చేసిన వాళ్ళు కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మనం ముంబైలో ఇలాంటి చూసాం. కానీ భిక్షాటన చేసిన వాళ్ళందరూ కూడా ఇబ్బందులు అనడానికి లేరు. నేను దగ్గర ఇక్కడ ఈ ఏరియాలో ఒక గుడి కాడ చూశాను ఒక వ్యక్తిని. ఆ వ్యక్తి సామాన్యంగా రోజు భిక్షాటన చేస్తాడు. అతను సంపాదించేది రోజు 1000 రూపాయలు సంపాదిస్తాడు. 1000 రూపాయలు సంపాదిస్తే నెలకి ఎంత వస్తుంది? 30,000 సంవత్సరానికి ఎంత వస్తుంది? అతను సంపాదించి ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే భిక్షాటన అనేది మనం వాళ్ళు తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. భిక్షాటన కూడా మారారు. ఇదివరకు భిక్షాటన అంటే ఏంటంటే తను ఏ పని చేయకుండా ఒక దైవానికి అంకితమై ఉంటాడు. నేను దైవానికి అంకితమయ్యాను, ఇంకేం చేయలేను, చేయకూడదు కూడా. నేను మళ్ళీ చేస్తే ఆ సంపాదన నిలబెట్టుకొని నా భార్యకో పిల్లలకో అందరికి ఇవ్వాలి. నాకు వద్దనుకొని అక్కడ వదిలేసి సన్యాసతత్వం తీసుకుంటాం. సన్యాసి అంటే ఏంటి? ఏమి లేకుండా భిక్షాటన చేసేవాళ్ళు. భిక్షాటన అంటే ఏంటంటే ఈ ఉదరము కడుపుని పోషించుకోవడానికి తను ఒక 4 దగ్గర 5 దగ్గర పెట్టిన ఆహారం తీసుకొని వారి పాపకర్మలు తీసుకొని దాన్ని నివారింపజేసుకుంటూ చేసేవాళ్ళు. అది భిక్షాటన అంటారు. ఇప్పుడు చేస్తున్న భిక్షాటన కాదు, వ్యాపారం. కాబట్టి కర్మభావన ఇక్కడ ఏం లేదు, అంతా కూడా మోసాలు, కర్మలు. భిక్షాటన చేసేవాడు వేరు. భిక్షాటన అంటే ఏంటంటే వాడు 1 పూట భోజనం చేస్తూ వాడు తీసుకున్న, ఎవరైతే తీసుకుంటాడో, ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాడో వారి పాపకర్మలను నిర్మూలన చేసుకోవడానికి చేస్తాడు. అది లేదు ఈ సొసైటీలో అని చెప్తాను నేను. కాబట్టి ఇక్కడ ఎవరు భిక్షాటం లేరు. తప్పకుండా గురుగారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఒక తల్లిని ఒక అబ్బాయి కొడుతున్నాడు అంటే అది పూర్వజన్మ కర్మ అని. అంటే మనం ఈ మధ్య కాలంలో ఎంత చిన్న సమస్య అయినా, ఎంత పెద్ద సమస్య అయినా అది కూడా కర్మఫలమేనా? ఎస్, మంచి ప్రశ్న. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, తల్లి కొడుకుది నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే కొడుకు కొన్ని చెడు వ్యసనాలతో చేస్తుంటారు. అది ఓకే, అది తీసి పక్కన పెడదాం, ఒక 2 నిమిషాల తర్వాత మాట్లాడదాం. లవ్ గురించి మాట్లాడదాం. ప్రపంచం లవ్ చాలా గొప్పగా ఉంది. ఇప్పుడు ఇక్కడెక్కడో ఇన్స్టాగ్రామ్లో మీరు చూశారు ఒక ఎగ్జాంపుల్, అక్కడెక్కడో ఇన్స్టాగ్రామ్లో ఉంటాడు. ఆ అబ్బాయికి లవ్ ఏంటి? ఇదివరకు లవ్ అంటే ఏంటి? కాలేజీలోనో స్కూల్లోనో 1 గంట 2 గంటలు చూసుకొని వాడి తత్వం ఈ తత్వం నేర్చుకొని పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు ఆన్లైన్లో చూసి ప్రేమించుకోవడం వల్ల ఏమొస్తుంది? కానీ వీళ్ళిద్దరు లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. ఇంకొక విషయం కూడా చెప్తాను. పెళ్ళైన వాళ్ళు ఇంకొక అమ్మాయో లేకపోతే ఇంకో అబ్బాయో ఇప్పుడు వస్తున్నారు. లేటెస్ట్గా మనం చూస్తున్నాం, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా వాళ్ళ కోసం ఇంకో వ్యక్తిని చంపుతున్నారు. ఎందుకు చంపుతున్నారు? కలి ప్రభావం ఎక్కువ ఉంది. కలి ప్రభావం ఏంటంటే మానసికమైన ఆందోళన కన్నా, ప్రేమ కన్నా కూడా ఏంటంటే ఎమోషన్స్, వ్యామోహం అంటాం మనం. ఈ వ్యామోహాలతో జీవితాలు మార్చుకుంటున్న వాళ్ళు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను దీనిలో వ్యామోహం అనేది సొసైటీ గురించి చెప్పాను, కానీ కర్మభావం ఉంటేనే వాడు తగులుతాడు నీకు. నువ్వు 100 మంది నీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో ఉన్నప్పుడు వాడొక్కడే ఎందుకు వచ్చాడు నీకు? నీ కర్మఫలం 100% ఉంది. అందుకనే ఎక్కడ చూడండి, వాడి టైము కొంతమంది షార్ట్ టైం ఉంటుంది. ఒక అమ్మాయి అబ్బాయి ఇప్పుడు మన కాఫీ డేలో ఈరోజు కనపడతారు, ఎల్లుండి ఇంకొకటితో ఉంటుంది అమ్మాయి, లేదా వాడు ఇంకొకటితో ఉంటారు. ఎందుకుంటారు? వాళ్ళిద్దరు టైం షార్ట్ టైం, ఇలా వచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది పెళ్ళి భర్త ఉన్నా లేకపోతే పిల్లలు ఉన్నా ఇతనికి కావాలి, లేదా భర్త ఉన్నా పిల్లలు ఉన్నా అతనికైనా కూడా ప్రేమిస్తారు, ఆరాధిస్తూ ఉంటారు. ఆరాధన చేసుకొని తర్వాత ఏం చేస్తారంటే ఏం జరగదు, అట్లానే చూసుకూర్చుంటుంటారు. అవి ఎందుకు జరుగుతున్నాయి అంటే అప్పుడు దాకా నీకు ఎందుకు చలనం కాలేదు, ఆ వ్యక్తిని చూస్తేనే ఎందుకు చలనం అయింది. అది కూడా నీ కర్మభావం బట్టే ఉంటుంది. ఈ కర్మభావంలో ఎక్కడా కూడా మిస్ అవ్వడానికి కారణం ఏంటంటే జాతకంలో ఉన్న క్లారిటీస్ ప్లస్ కర్మభావానికి సంబంధించిన క్లారిటీస్ అన్ని చూసుకోవాలి. తర్వాత ఇంకొకటి హత్య, ఆత్మహత్యలు, ఈ 2 విషయాల మీద మనం మాట్లాడాల్సి వస్తుంది. హత్య, ఆత్మహత్యలు అంటే ఒక్కొక్కరికి ఎమోషనల్స్ ఎక్కువ వస్తుంటాయి. నాకు ఎమోషనల్ ఉంది, మీకు ఎమోషనల్ ఉంటుంది.
నాకు కోపం వచ్చి మిమ్మల్ని కొట్టాలి, లేదు మీకు కోపం వచ్చి నన్ను కొట్టాలనిపించింది ఎగ్జాంపుల్. ఆ ఎమోషనల్ కొంతమంది గ్రహశాతకం ప్రకారం, కొంతమంది గ్రహాల ప్రకారం, మనిషి కర్మ బట్టి ఆ టైంలో నువ్వు నన్ను కొడతావు లేదా నిన్ను కొడతాను. కొంతమంది ఆపుకొని ఇలానే కూర్చొని చూస్తుంటాం, అంటే ఒక సైలెంట్గా కూర్చొని చూస్తుంటారు. అంటే ఈ టైంకి ఏంటి క్లారిటీ అంటే అక్కడున్న గ్రహాల ప్రకారం ప్లస్ అక్కడున్న ఎమోషన్స్ ప్రకారం నీకు జరగాలని ఉన్నా కూడా జరగకుండా ఆపగలిగిందే తత్వం. అంటే ఆ టైంలో నువ్వు ఆవేశపడ్డావు అనుకో, పోలీస్ స్టేషన్కో గొడవలకో స్టేషన్కి వెళ్ళాలి. అవును, అది నువ్వు ఆగితే అసలు ఏముండదు. అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న గ్రహశతకం ప్రకారం కూడా కర్మఫలం ప్రకారం కూడా ఇది జరుగుతూ ఉంటుంది. ఇవి రెండు కూడా మనం అర్థం చేసుకోకుండా మనం ఏదో మాట్లాడితే కరెక్ట్ కాదు. అంటే నువ్వు నన్ను కొట్టాలన్నా నేను తిట్టాలన్నా ఇప్పుడు సొసైటీకి ఉన్న సంబంధించినంత వరకు కూడా ఆ ఎమోషనల్ కనెక్ట్ అయ్యేది ఎప్పుడంటే కర్మ ప్రకారమే. కాబట్టి కర్మభావం అనేది 100% అనుభవించాల్సిందే. అంతేగాని నేనేదో మారుస్తాను, నేనేదో చేస్తాను, ఏం చేయలేము మనం. ఇప్పుడు నీకు టైం వచ్చిందాక మీరు నాకు దాదాపు ఇంటర్వ్యూస్ గురించి నాకు చాలాసార్లు ఫోన్ చేశారు. ఎందుకని ఈరోజే మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం అంటే టైం ఇస్ నౌ. ఈరోజు కర్మఫలం వచ్చింది అంతే. అప్పుడు దాకా ఎందుకు రాలేదంటే రాలేదు. ఇక్కడ క్లారిటీ అనేది మనం మిస్ కాకుండా చూసుకునేది కర్మ. అది జాగ్రత్త చూసుకోవాలి. అంతేగాని కర్మకి లేదంటే కూడా కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. తప్పకుండా గురుగారు, కర్మ ఫలితం మన జీవితం మీద ఎలా పనిచేస్తుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే.